సినిమా సూపర్ డూపర్ హిట్ అన్న. బాలీవుడ్ కి మరో బాద్షా విక్కీ కౌశల్. సినిమాల ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టి యాక్టింగ్ చేసారు. ఈ సినిమా ప్రతి ఒక్క హిందువు ఖచ్చితంగా చూడాలి. ప్రతి షాట్, ప్రతి సీను, ఒక ఎలివేషన్, ప్రతి ఒక్క చిన్న చిన్న క్యారెక్టర్లు కూడా సూపర్ యాక్టింగ్ చేసారు. సినిమా సూపర్ అన్న, ఖచ్చితంగా చూడండి. సినిమా దేశం కోసం, మన హిందువుల కోసం, స్వరాజ్యం కోసం ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి గొప్ప వీరులు, సంభాజీ మహారాజ్ లాంటి వాళ్ళు తన ప్రాణాలు కూడా దేశం కోసం బలిదానం చేశారు. కాబట్టి ఈ సినిమాని ఖచ్చితంగా చూసి ఇంకా ఇంకా చాలా పెద్ద హిట్ చేయాలి. ఏం మారేదన్న, సేమ్ రెండు. నేను ఆల్రెడీ హిందీ చూసిన, ఇది తెలుగు మళ్ళీసారి కూడా మన తెలుగు ఇక్కడ చూడాలని చూసాను. ఒక్కటి అన్న, ఇంకా వాళ్ళకి ఇంత మన సైడ్ ఇంకా చాలా ఎక్కువ అవుతున్నాయి కానీ కర్ఫ్యూ లాంటివి ఇలా ఉన్నాయి కాబట్టి దాని గురించి ముందరికి పోట్లేరు. ఒకటి చెప్పాలంటే, ఒక కొడుకు సినిమానే భారతదేశాన్ని ఇట్లా ఉచ్చబోపించింది. అదే తండ్రి సినిమా వచ్చిందంటే ఖచ్చితంగా ఈ ఇండియాని షేక్ చేసి పడేస్తారు. చేసిన బాగా ఆయన చాలా క్రూరంగా హింసించారని తెలుసు కానీ ఇలా కొంచెం తక్కువనే చూపించారు. కానీ ఇంకా కొంచెం ఇంకా వచ్చే సినిమాలు ఇంకా ఖచ్చితంగా మంచిగా వస్తాయని ఖచ్చితంగా. అందరూ అన్న, ఇగో తండ్రి, ప్రతి ఇంట్లో తండ్రిలు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఈ చరిత్ర గురించి చూపించాలి. ఖచ్చితంగా అందరూ ప్రతి ఒక్కరు చూడాలి. మనసు పుడితే కొడుతున్నాను సినిమా. సూపర్ అదే అన్న, ఇక హిందూ రాష్ట్రం కోసం ప్రాణ బలత్యాగాలు చేసారు. చూడాలి, ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. సినిమా చాలా బాగుంది అసలు, అంటే అందరూ చూడాలి. ప్రెసెంట్ నిజంగా చాలా బాగుంది. అంటే కల్చర్ గురించి, ఇట్ల గురించి తెలిస్తే సినిమా చూస్తే అది తెలుసుకోవాలి. ప్రతి యూత్ అందరూ వచ్చి చూడండి మూవీ. అంటే దాంట్లో అచ్చ తెలుగు యూజ్ చేశారు కదా, అవి మీకు అర్థమైంది అంటారు? మీరు తెలుగు వాళ్ళు అర్థమైంది. తెలుగు హిందీలో చూసారా? హిందీకి రాదు నాకు, చూడలే. మరి రష్మిక మందన్న యాక్టింగ్ కానీ మామూలుగా చాలా బాగా యాక్ట్ చేస్తారు. ఇప్పుడు సంభాజీ చరిత్ర సినిమాలాగా తీశారు కదా, ఒకవేళ మరి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆ స్టోరీ కనుక ఇప్పుడు సినిమాలాగా స్క్రీన్ మీద పెడితే ఎట్లుంటుంది? చాలా బాగుంటుంది. అంటే డైరెక్టర్ మరి ఎవరు షూట్ అవుతారు ఏంటో చూడాలి కదా, అన్ని చూసి దాన్ని బట్టి చేస్తారు. మెసేజ్ ఏమొచ్చింది? విక్కీ కౌశల్ చాలా బాగా యాక్ట్ చేశాడు. విక్కీ కౌశల్ చాలా బాగా యాక్ట్ చేశాడు. రష్మిక మందన్న యాక్టింగ్ చాలా బాగుంది. హీరో చాలా బాగా యాక్ట్ చేశాడు. అంటే విలన్ పోస్ట్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా వాళ్ళకి. అవును, అందరికన్నా సరే మొత్తం డామినేషన్ అయితే విక్కీ కౌశల్. అంటే గతంలో ఉన్న చరిత్ర కళ్ళకు కట్టినట్టు స్క్రీన్ మీద కనపడింది అంటారు. 3 hours కూడా అసలు అలా చూసినట్టు ఉంది కళ్ళతో. అసలు సంభాజీ స్టోరీ అన్నది క్లారిటీగా హిందీలో ఎలా ఉంది, తెలుగులో కూడా సేమ్ అలాగే డబ్ చేసి చూపించారు. అంటే ఇప్పుడు మామూలు తెలుగులో డబ్బింగ్ అయింది కదా, అంటే పర్ఫెక్ట్ గా అయిందంటారా లేకుంటే ఏమన్నా కొంచెం? చాలా బాగా పర్ఫెక్ట్ గానే ఉంది. ఎంత రేటింగ్ ఇస్తారు మీరు? 10 గా 9.5 చూశాను. ఎలా అనిపించింది సార్? చాలా బాగుంది. అంటే చాలా బాగుంది. అంటే ఎట్లా మీరు ఓన్ గా ఎట్లా ఫీల్ అయ్యారు? నాకు హిందూ ధర్మం అంటే ఏంది, హిందువులు అంటే ఏంది, ఈ హిందూ విజయాన్ని ఇంత కష్టపడితే మనము ఈ మొఘలుల నుంచి, ఔరంగజేబు నుంచి ఇంత కష్టపడి ప్రాణ త్యాగాలు చేసి కాపాడింది అనేది నాకు అర్థమైంది. మనమే అనేసి ఏం మెసేజ్ గ్రహించారు సార్? ఇదే ఇక మనం హిందువుగా పుట్టినందుకు మనం గర్వించాలి. అంటే ఎవరైనా చూడదగ్గ సినిమా, ఓన్లీ హిందువులు మాత్రం చూడాలి? ఎవరైనా చూడొచ్చు, వాళ్ళు కూడా చూడొచ్చు, మనం కూడా చూడొచ్చు. అట్లా ఏం లేదు. ఎందుకంటే ఇప్పటి జనరేషన్ కు అప్పుడు ఏం చేశారని తెలియదు కదా, అప్పుడు వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు, తప్పలేదు. అంటే గతంలో ఔరంగజేబు చేసినటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో అవి కళ్ళ కట్టినట్టు స్క్రీన్ మీద చూపించారన్న? చూపించాడు. ఇంకా కొంచెం తక్కువనే చూపించాడు, ఇంకా ఎక్కువ చేసిరు వాళ్ళు. ఆయన చంపడం కానీ, తలకాయ తీయడం కానీ, చేతులు తీయడం కానీ, ఆ తలకాయ ఒక రథంలో పెట్టి ఊరేగించి ఇంకా భయపెట్టడం కానీ చాలా జరిగింది. ఏంటంటే అంత చూపెట్టలేదు, మామూలుగా చూపించాడు. అంటే చరిత్ర తెలియని వాళ్ళకైతే ఇది ఒక మెసేజ్ లాంటిది. చరిత్ర తెలియని వాళ్ళకు ఇప్పుడు మామూలుగా హిందువులు క్రైస్తవులు కలవడం అనేది జరుగుతుంది ఈ మధ్య కాలంలో. అలా కాకుండా హిందూ అంటే ఏంది, హిందుత్వం అనేది మనకి ఎట్లా వచ్చింది, దాని గురించి మనకి మెసేజ్ ఇచ్చాడు. హిందువులు మాత్రం అయితే కంపల్సరీ చూడాలి. 100% చూడవలసిన పిక్చరు. ఇంటిల్లి పాదిలి చూడాలి, 10 కుటుంబాలకు 10 ఫ్యామిలీలకు చెప్పి చూపెట్టాలి. అంటే డబ్బింగ్ ఉంది కదా, డబ్బింగ్ ఎట్లా మంచిగా పర్ఫెక్ట్ వచ్చింది? చాలా పర్ఫెక్ట్ గా తీసిండు, ఎక్కడ కూడా ఒక తప్పిదం కూడా జరగలేదు. డబ్బింగ్ కూడా 100% పర్ఫెక్ట్ ఉంది. అంటే ఇప్పుడు గతంలో ఔరంగజేబు చేసినటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా కళ్ళ కట్టినట్టు స్క్రీన్ మీద పెట్టాడు, చూపించాడు. ఇంకా కొంచెం తక్కువనే చూపించాడు, వాళ్ళ అరాచకాలు ఇంకా ఎక్కువ చేసాడు. మీకు బాగా నచ్చిన సీన్ బాగా నచ్చిన సీన్ అంటే ప్రతి ఒక్క సీన్ నచ్చింది. లాస్ట్ లో 150 మంది మీద అటాక్ చేసి 5,000 మంది నుంచి 10,000 మంది అటాక్ చేసి మన సంభాజీ మహారాజ్ని అరెస్ట్ తీసుకెళ్ళడం కానీ అది చాలా హైలైట్ చూపించాడు. ఒక్కడే అంత పెద్ద యుద్ధం చేస్తుండంటే అది మామూలు మాట కాదు. అది మన హిందువుల గురించి అంత పోరాడిందంటే మనం గర్వించదగ్గ విషయం. ఇప్పుడు సంభాజీ మహారాజు జీవిత చరిత్రనే ఒక సినిమా లాగైతే తీసి మన అందరికి కూడా కళ్ళ ముందు అయితే పెట్టారు. అదే ఛత్రపతి శివాజీ గారి
చరిత్రను ఇదే ఒక సినిమాలాగా తీసి ఎట్లా ఉంటుంది 100% బాగుంటుంది. అది కూడా తీస్తే బాగుంటది. ఇంకోటి ఇది పార్ట్ 2 కూడా తీస్తే బాగుంటది. పార్ట్ 2 కూడా తీస్తే బాగుంటది. అంటే క్లియర్ అంతా అయిపోయింది కదా, ఇంకా దీని పార్ట్ ఏం లాగా ఇప్పుడు మళ్ళా ఔరంగజేబు అనుచరులు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు శంభాజీ మహారాజ్ కొడుకుని రాజుగా చూపించిండు కదా, అది తట్టుకోలేక ఆడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. అంటే లాస్ట్ లో ఔరంగజేబు ఆ కత్తితో అతను పొడిచి అతను కూడా పడిపోయింది కదా, చనిపోయింది అంటారా లేకపోతే బతికే ఉన్నారు? అది బతుకుందో చనిపోయిందో మనకైతే తెలియదు, ఎందుకంటే చనిపోయినట్టు చూపించారు అంతే. ఇక మనకు తెలిసిన వరకు అంతే. తర్వాత ఏం జరిగింది అనేది చూపిస్తే బాగుంటుంది సెకండ్ హాఫ్ లా. ఏఆర్ రెహమాన్ గారి మరి మ్యూజిక్ కానీ హైలైట్, అది మామూలుగా లేదు. అది చాలా సంవత్సరాల తర్వాత ఏఆర్ రెహమాన్ గారు ఏదైతే కొట్టిండో చాలా బాగా కొట్టిండు, మంచిగా అనిపించింది. మ్యూజిక్ కూడా ఎక్కడ కూడా ఇది తప్పు ఉంది అనేది ఏం లేదు, అంత మంచిగా ఉంది. రష్మిక మదన్న యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది, సూపర్. ఇక మేడ కాలు పెట్టినా కోట్లలో వెళ్ళిపోవాల్సిందే కలెక్షన్, అంతేనా? 100% తిరగలేదంటారు. తిరుగులేదు. ఇక కాంబినేషన్ కూడా బాగుంది, ఆమె యాక్టింగ్ కూడా బాగుంది. ప్రతి సబ్జెక్టు ప్రతి ఫ్రేమ్ కూడా కళ్ళకు అద్దినట్టు చూపించింది.